Welcome to Channel 5 News. మహిళా పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోయేందుకు బాగా కృషి చేశారు. అలాగే 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనే సంకల్పంతో ఎన్డీఏ కూటమి పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది. ఈ పార్లమెంట్లో 2/3 మద్దతు లేక చట్టసభల్లో 33% మహిళలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ బిల్లు వీగిపోవడం జరిగింది. ఈ బిల్లు గురించి వివరాలు తెలియజేస్తారు నాయకులు. ఇది 100-150% వాస్తవం. కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు. ఇది ఈ దేశంలో మహిళలకి వ్యతిరేకంగా, మహిళా చైతన్యానికి వ్యతిరేకంగా, మహిళా లోకానికి వ్యతిరేకంగా తీసుకున్న ఒక దుర్మార్గపూరితమైన ఈ భావజాలాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకనంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మహిళా బిల్లుని అంగీకరించాలి. ఎందుకంటే ఆల్రెడీ మహిళా బిల్లు 2023లోనే చట్టమైంది. కాబట్టి కొత్తగా మహిళా బిల్లు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు తీసుకొచ్చింది ఏంటంటే డీలిమిటేషన్ చేస్తూ ఎక్కడెక్కడ మహిళలకు సీట్లు ఇవ్వచ్చు. కాబట్టి ముందు డీలిమిటేషన్ చేస్తే ఆ డీలిమిటేషన్ చేసిన ప్రాంతాల్లో ఏ విధంగా సీట్లు ఇవ్వచ్చు అనే దాన్ని ప్రతిపాదిస్తూ దాదాపు 850 పైన సీట్లు దేశవ్యాప్తంగా వస్తాయి. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ని వ్యతిరేకించడం ద్వారా దాదాపు 100 నుంచి 150 మధ్య సీట్లు మహిళలు కోల్పోయే ఒక ప్రమాదం పడింది. వాళ్ళు ఏమంటారంటే ఈ 543, 53 మన సీట్లు ఉన్నాయి కదా, వాటిల్లోనే ఇమ్మంటారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే మహిళలకు ఏదైతే ఇప్పటిదాకా చట్టసభల్లో అవకాశం లేదు, ఆ లేని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు పురుషుల సీట్లు కోల్పోకుండా అదనంగా వచ్చే సీట్లు మహిళలకు ఇవ్వాలనేది ఒక సంకల్పం. ఆ సంకల్పంలో భాగంగా ఈ మహిళా బిల్లు పెడితే ఈ మహిళా బిల్లు వ్యతిరేకిస్తూ ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకతతో, ఎన్డీఏ మీద వ్యతిరేకతతోటే ఒక దుర్మార్గపూరితంగా వ్యవహరించారు. వాళ్ళు తీసుకొచ్చిన విమర్శలు ఎంత దారుణం అంటే ఈ మహిళా బిల్లు వల్ల రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళు సీట్లు తగ్గుతాయనేది పచ్చి అబద్ధం అనేది మనకి గణాంకాల ద్వారా అర్థమవుతాం. ఉదాహరణకి కర్ణాటకలో 25 సీట్లుంటే ఈ మహిళా బిల్లు తర్వాత అంటే దీని తర్వాత 42 సీట్లుగా రాబోతూ ఉంది పునర్విభజన తర్వాత, డీలిమిటేషన్ తర్వాత. ఆంధ్రప్రదేశ్ 25 సీట్లుంటే 35 సీట్లు కాబోతున్నాయి. అదేవిధంగా తెలంగాణలో 17 సీట్లుంటే 26 సీట్లు కాబోతున్నాయి. తమిళనాడులో 39 సీట్లుంటే అవి 59 సీట్లు కాబోతున్నాయి. అదేవిధంగా కేరళలో 20 సీట్లుంటే 30 సీట్లు కాబోతున్నాయి. ఇది స్పష్టంగా గణాంకాలతో పాటు గవర్నమెంటు చెప్పిన డేటాతో పాటు 50% సీట్లు ఎక్కడ అంటే జనాభా ప్రాతిపదిక మీద కాకుండా 50% సీట్లు ఎక్కడ తగ్గకుండా మేము ఇస్తామని కూడా మరి అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రసక్తే లేదు. కానీ వీళ్ళు చేసిన దుష్ప్రచారం ఏంటి, దక్షిణాది రాష్ట్రాలు సీట్లు తగ్గుతాయని కాసేపు, బీసీ మహిళలకి రిజర్వేషన్ కావాలి కాసేపు, ఈ విధంగా వాళ్ళు కావాలని మహిళల్ని అణిచిపెట్టే ఒక కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నారు. చరిత్ర కూడా ఏం చెప్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మహిళలకి అండగా నిలబడ్డ చరిత్ర లేదు. మనం చూసాం గతంలో హిందూ కోడ్ బిల్లు టైంలో నెహ్రూ గారు కూడా హిందూ కోడ్ బిల్లుని ఆ రోజు వ్యతిరేకించిన శక్తులకి ఆయన కూడా భుజము చేతులు వాళ్ళు అన్నీ కలిపి ఆ రోజు హిందూ కోడ్ బిల్లుని వ్యతిరేకించడం ద్వారా మహిళల ప్రాథమిక హక్కుల్ని ధ్వంసం చేయాలని చేశారు. ఆ రోజు అంబేద్కర్ గారు 1951లో రిజైన్ చేయడం వల్ల ఆ రోజు మహిళా బిల్లు, ఆ హిందూ కోడ్ బిల్లు అనేది ఆగిపోయిన పరిస్థితి. కానీ ఈరోజు ఇన్నేళ్ల తర్వాత కూడా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఒక బిల్లు తీసుకొస్తుంటే ఆ బిల్లుకు వ్యతిరేకంగా నాడు నెహ్రూ అడ్డం పడ్డాడు, ఈరోజు రాహుల్ గాంధీ అడ్డం పడ్డాడు. అడ్డం పడ్డమే కాకుండా సంబరాలు చేసుకున్నారు, మిఠాయిలు పంచుకున్నారు. అసలు ఇది ఎలా జరుగుతుంది? అందుకే నేనేమంటా అంటే భారతదేశ వ్యాప్తంగా మహిళలు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీకి కానీ అదేవిధంగా వాళ్ళకు ఉండే ఇండి కూటమిలో ఉండే ఆ రాజకీయ పార్టీలకు కానీ
ఏ మహిళ ఓటేసినా అది మహిళల ఆత్మగౌరవంగా దెబ్బతీస్తుంది. ఈ సందర్భంగా మేము పిలిపించేది ఏంటంటే, మహిళలు భారతదేశ వ్యాప్తంగా మహిళలు ఖచ్చితంగా ఈ కూటమికి బుద్ధి చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో కూడా తమిళనాడులో కావచ్చు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే రాబోతున్న రోజుల్లో వీళ్ళకి ఓడించడం ద్వారా సరైన బుద్ధి చెప్పాలని మేమైతే కోరుతున్నాం. అదేవిధంగా ఈ బిల్లు ద్వారా మనకి ఏదైతే ఉందో ఈ డీలిమిటేషను అనేది జరిగితేనే ఖచ్చితంగా మనకు సీట్లు పెరుగుతాయి. కానీ డీలిమిటేషన్ సంబంధం లేకుండా వాళ్ళు చేసిన ఈ నిర్వాహకం వల్ల రాబోయే రోజుల్లో మహిళలు నష్టపోయే ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో పడ్డాము. ఈ వైఖరి అనేది మన భారతీయ సమాజానికి, మహిళలకి ఏమాత్రం కూడా మేలు జరగదు. మీరు అనొచ్చు, ఇప్పుడు ఇది లేకుండా, డీలిమిటేషన్ లేకుండా ఇక్కడ మహిళా బిల్లు ఇంప్లిమెంటేషన్ అవ్వచ్చు. కానీ మనకి సీట్లు పెరగకుండా ఉన్న సీట్లలోనే ఇచ్చుకోవడం వల్ల ఏం ఉపయోగం? మన పార్లమెంట్లో సీట్లు పెంచాము. రాబోయే రోజుల్లో పార్లమెంట్లో మనం ఆల్రెడీ ముందస్తుగానే మనం ప్రణాళిక చేసుకొని కూర్చునే సీట్లు పెంచాము. రాబోయే రోజుల్లో మహిళలు చట్టసభల్లో వాళ్ళ వాణి వినిపించి వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం నినదించడానికి ఒక వేదిక చట్టసభ అంటే. కాబట్టి అంతకుముందు వాళ్ళ అసెంబ్లీ సీట్లు పెంచుకోవడం మాత్రం డీలిమిటేషన్ ద్వారా ఊళ్ళున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాడుతున్న భాష ఏంటి? కాబట్టి ఈరోజు ఆ ద్వంద్వ వైఖరిని ఖచ్చితంగా బీజేపీ ఎండగడుతుంది. దీని వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన పిలిపిస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలోనూ మహిళా బిల్లు వ్యతిరేకించే శక్తుల పట్ల మేము ఖచ్చితంగా, అలాంటి అరాజక శక్తుల పట్ల మేము వ్యతిరేకంగా ఆందోళన చేస్తాము. ఇది ఒక భారతీయ జనతా పార్టీ సమస్య మాత్రమే కాదు, భారతదేశం అస్తిత్వం, మన ఆత్మగౌరవం, ఉనికి సంబంధించిన సమస్య. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక స్పష్టమైన కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తాము. అసలు ఎలాంటి రాజకీయ పార్టీలకు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనుగడ లేని పరిస్థితిలో ఉండాలి వాళ్ళు. అదేవిధంగా ఒక్కో చోట ఒక్కో రకమైన భాష మాట్లాడుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ ధోరణి అనేది ఖచ్చితంగా బాధాకరం మాత్రమే కాకుండా ఇది దేశ మహిళలకు సంబంధించిన వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచే చర్యగా మేము భావిస్తున్నాము. ఇప్పుడు ఏదైతే చట్టం ఉందో, తీసుకురాబోతున్న చట్టం, ఆ చట్టం 2020 ఇప్పుడు కానీ ఇంప్లిమెంట్ చేస్తే అది ఉపయోగం 2022 తర్వాత 26 తర్వాత గణన జరుగుతుంది. అలా కాకపోతే ఏమవుతుందంటే 2030 దాకా ఎదురు చూడాల్సి వస్తుంది. 2030 దాకా ఎదురు చూస్తే మనం పాత సంఖ్యలోనే మహిళలు వస్తారు, ఫలితం ఉంటుంది. అందుకే రాబోయే రోజుల్లో కూడా ఏం చేస్తామంటే, మళ్ళీ దీనిపైన నరేంద్ర మోడీ గారు ఒకసారి ఒక మాట అంటే దానికి కట్టుబడే ఆలోచన విధానం ఉన్న నాయకుడు కాబట్టి ఖచ్చితంగా త్వరలో ఈ బిల్లుని అమల్లోకి తీసుకొచ్చే కార్యాచరణ భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైన అన్ని రాజకీయ పక్షాలు మూకుమ్మడిగా ఏకోన్ముఖంగా నిర్ణయం తీసుకుంటానని తెలియజేస్తాం. ఒక పాజిటివ్ సైన్ ఆంధ్రప్రదేశ్లో వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా ఈ విషయంలో మరి అంటే తెలుగుదేశం కానీ వైసీపీ కానీ వీరిద్దరూ ఒకే వాయిస్ ఇచ్చారు. అదేవిధంగా మిగతా రాజకీయ పక్షాలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలిసి అంటగాకి వాళ్ళ దుర్మార్గాన్ని కూడా ఒడిగట్టిన పరిస్థితుంది. వాళ్ళ వైఖరి కూడా మారాలి, మహిళల నుంచి కూడా తిరుగుబాటు రావాలి, వాళ్ళు కూడా వాళ్ళ సంబంధించి కూడా ఆ చైతన్యాన్ని కూడా ప్రదర్శించాలని కూడా నేను కోరుకుంటున్నాను.